నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. ఆదిరి నియోజకవర్గంలో మరి సోషల్ మీడియాలో వస్తున్న విభ్రాంతికరమైనటువంటి వార్తలు చూస్తుంటే మరి ఆదిరి భవిష్యత్తు గురించి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మరి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ కలుపుకున్నాడు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే మరి ఆయన చేస్తున్నటువంటి వింతలు విశేషాలు చూస్తుంటే మరి ఆదిరి గురించి చాలా భయాందోళనగా ఉంది. ఎందుకంటే మేము ఇద్దరు నాయకులు ఓడిపోవాలని కోరుకున్నాము, మూడో వ్యక్తి రావాలనుకున్నాము, కానీ ఈయన మూడో నాయకుడు కాదు, మూడో ప్రమాదంగా పరిగణించినాడు. ఇప్పుడు ఆదినికి వచ్చిన పెద్ద ప్రమాదం, పెద్ద సమస్య ఏమంటే ఆదిని ఎమ్మెల్యే పార్థసారథి. ఎందుకంటే ఈయన తీయటి మాటలతో ప్రజల్ని మెప్పించి మరో పక్కన సాహెబ్ రెడ్డిని ఎట్టి పరిస్థితులు ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గెలిపించాలని ఒక హవా రావడం వల్ల మరి అదృష్టం కొద్దీ కూటమి తరఫున టికెట్ దక్కించుకున్న పార్థసారథి గారు మరి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఈయన స్టార్టింగ్ నుంచి అదరగొట్టాడు, నేను నిజాయితీ పరుని, నేను అవినీతిని సాధించాను, అది అన్నాడు. కానీ చివరికి తేలింది ఏమంటే నెల లోపలే తేలిపోయినాడు. మొత్తం అవినీతి పరుల్ని, భూ కబ్జా కోరుల్ని, ఎవరైతే వైసీపీ పాలనలో సాహెబ్ రెడ్డి అనుచరులుగా ఉంటూ ఎంతో అపఖ్యాతి పాలు చెందినటువంటి నాయకుల్ని ఆయన చేర్చుకోవడం జరిగింది. మరి తాజాగా వచ్చిన ఆడియో రికార్డింగ్ ఏదైతే ఉందో, కాల్ రికార్డింగ్, ఒక యూట్యూబ్ రిపోర్టర్ మరియు వెల్లాల మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకులు, ఆయన తాజాగా బీజేపీలో చేరడం జరిగింది. సో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమంటే ఆందోళనలో ఈ యొక్క ఫ్లెక్సీలు వేసిన ఏవైతే వైఎస్ఆర్సీపీ అక్రమం అని చెప్పి దాని చుట్టూ రాజకీయం ఎలా చేయాలి, ఫ్లెక్సీలు ఎందుకు వేసినాం దాని గురించి, తర్వాత ఫ్లెక్సీల కింద కూర్చొని సంతకాల సేకరణ, మరి ఇవన్నీ చూస్తుంటే అసలు పార్థసారథి గారి రాజకీయం ఒకటే కనిపిస్తుంది. ఆయన ఆదిని డెవలప్ చేయాలనుకోవడం లేదు, కేవలం తన పార్టీని డెవలప్ చేయాలని చూస్తున్నాడు. ఆదిని డెవలప్మెంట్ నా ఉద్దేశం కాదు, కేవలం బీజేపీని డెవలప్ చేసుకోవాలి. మరి ఇంతకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి మా ఎమ్మెల్యే పార్థసారథిని ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఏమి, ఆదిని అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు. మరి చేస్తున్నది ఏమంటే మీరు రాజకీయాలను అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు. మరి ఎలా ఉందంటే పరిస్థితి, 30 ఏళ్ళుగా ఇద్దరు నాయకుల చేతులు నలిగిపోయిన ఆదిని ముచ్చటగా మూడోసారి మోసపోయింది. మూడో నాయకుడు కూడా ఇంత మోసం చేస్తున్నాడని చెప్పి తెలిసి ఆదిని ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరి ఆయన ఒకటే చెప్పదలుచుకున్నాము, అయ్యా పార్థసారథి గారు, ఆదిని ప్రజలకు అమాయకులు కాదు, మీ డ్రామాలు కనిపెడుతున్నారు, మీ డ్రామాలకి ముగింపు పలికే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేసుకున్నాం. కాబట్టి డ్రామాలు కట్టిపెట్టి మీ అభివృద్ధి చేయండి, లేకపోతే మీకు అభివృద్ధి చేయడం చేత కాకపోతే రాజీనామా చేసి మీరు ఎక్కడి నుంచి, చిత్తూరు నుంచి అటు నుంచి వచ్చారో ఆయన పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తి అనుకుంటాం, మరి ఆయన పోయి మీరు ప్రశాంతంగా బతకండి, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. కాక ఇంత దరిద్రమైన రాజకీయాలు లైఫ్లో ఆదులు ఎవరు చూడలేదు. ఒక బిల్డింగ్ని పట్టుకొని దాని చుట్టే రాజకీయాలు తిప్పడము, అది నెల 2 నెలలు టైంపాసు, నెక్స్ట్ ఇంకొక టైంపాసు, ఇది ఇంత చెత్త రాజకీయం చేయడానికి మీరు ఎమ్మెల్యే గెలిచినారు. మీరు ఎక్కడైనా చేసుకుంటే తప్పలేదు, కానీ దగాపడిన ఆదుని మరోసారి దగాపడడం అనేది ఒక ఆదుని పోరాటం చేస్తున్న వాళ్ళగా మేము ఎంతో బాధపడుతున్నాం, ప్రజలు కూడా బాధపడుతున్నారు. మరి ఇంత దరిద్రమైన రాజకీయాలు చేయడానికి పార్థసారథి గారికి మనసు ఎలా వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇంత ఘోరమైనటువంటి రాజకీయం అంటే ప్రజల్ని మాస్టర్ ప్లాన్ గురించి అడగకుండా, ప్రజలు మంచి కాలువల గురించి అడుక్కోకుండా, స్కూళ్ళ గురించి అడుక్కోకుండా, ఆసుపత్రుల గురించి అడుక్కోకుండా, డెవలప్మెంట్ గురించి, ఉద్యోగాల గురించి, మిల్లుల గురించి, పరిశ్రమల గురించి ఎలాంటి సౌకర్యాలు అడుక్కోకుండా ప్రజల్ని ఏమిటి పెడుతున్నారంటే ఒక బిల్డింగ్ దగ్గర వైఎస్ఆర్సీపీ బిల్డింగు, అది అక్రమం, దాని మీద టైంపాస్ 2 నెలలు. మరి ఎమ్మెల్యే అయితే మీరు దాన్ని పలగొట్టడమో ఏమో చేయాలి, కానీ అది మీకు చేతగాక మీరు కేవలం రాజకీయాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజలు సిగ్గుపడుతున్నారు, మీకు ఎందుకు ఓటేసినామని. ఇంకా రానని ఎట్లా తయారైంది పరిస్థితి అంటే అప్పుడే బాగుండేదనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. మీరు అదే నిజాయితీగా రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులు పెట్టాలి, వాళ్ళు కబ్జా చేసిన భూములు లాక్కొని ప్రజలకు ఇవ్వాలి. అదేవిధంగా నాయకుల్ని జైల్లో పెట్టి ప్రోగ్రాం పెట్టుకోవాలి, కానీ ఆ నాయకులు తీసుకొచ్చి మీరు బీజేపీ పార్టీలో పెట్టుకుంటున్నారు. మరి ఇదేం రాజకీయం, దౌర్భాగ్యం ఇది. ఏమనంటే పార్టీని బలపరచుకుని, నీ పార్టీ తర్వాత బలపరచుకో, ఫస్ట్ ఆదిని బలపరచు. నువ్వు ఆదిని బలపరిచింది నిన్ను గెలిపించినావు, కానీ నీ పార్టీ బలపరిచింది నిన్ను గెలిపించలేదు. 88,000 ఓట్లు చిల్లర పడినాయి ఓట్లు మీకు.
దాంట్లో 3,500 ఓట్లు బీజేపీ పడేది, 85,000 ఓట్లు టీడీపీ, జనసేన, ఇతర పార్టీలు న్యూట్రల్ వాళ్ళు ఓట్లు వేసినారు. మరి వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే మీ ఓటేసి తప్పు చేసినారా ప్రజలు? ఇంత దరిద్రమైన రాజకీయం దయచేసి వదిలేయండి. మీరు ఇంకా ఎన్నో కుట్రలు చేస్తున్నా మాకు తెలుస్తుంది. ఆ విషయాలు మేము పైన చర్చిస్తున్నాం కూడా, పై అధికారులతో కానీ కూటమి పెద్దలతో కానీ మీరు ఏ విధంగా ఆదాన్ని పాడు చేస్తున్నారని చెప్పి. రానని ఏమైందంటే మీరు 3 వ్యక్తి పరిష్కరిస్తారనుకుంటే ఆధునిక సమస్యల్ని మీరే ఒక సమస్యగా మారిపోయినారు. ఇంతకంటే ఘోరం మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి, వీలైతే పాలించండి, చేత కాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీ చిత్తూరుకి వెళ్ళిపోండి. మీరు ఆధునిక ప్రజలు ఇంకా మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేరు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎందుకు రత్తుకోండి, వాళ్ళు ఒక ఫ్లెక్స్ చేయడం అనేది ఆ బిల్డింగ్ గురించి, కోర్టులో ఉన్న బిల్డింగ్ గురించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దిక్కడం అది, దాని మీద వాళ్ళు కేసు పెట్టడం లేదు. మరి వాళ్ళకి వచ్చిన సమస్య ఏమో అర్థం కావడం. మరి వాళ్ళకి ఏమన్నా రాజీ అయిపోయి డ్రామా చేస్తున్నారు అర్థం కావడం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు పైకి తీసుకుపోతున్నాము. ఎలాంటి కుట్రలు ఆందోళన జరుగుతున్నాయి. ఆందోళన అంటేనే చాలా దెబ్బతింది ఇప్పటికే అన్ని విధాలుగా. మరి ఈ ఊరిని మీరు ఇంకా మీ రాజకీయాల కోసం దెబ్బతినడం చాలా సిగ్గుచేటు. మీరు ఒక నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నట్లయితే ఎవరైతే ఈ ఫ్లెక్సిబుల్ రాజకీయాలు ఇవన్నీ ఆపేయండి. మీరు నిజాయితీకి పనిచేయండి. మరి వాళ్ళు తీసుకొచ్చింది కాగానే వాళ్ళకి మీరు వచ్చిన వెంటనే పనులు అప్పగించడం, వాళ్ళకి మీరు ఆదే మార్కులు చూపడం చూస్తుంటే మీకు ఒకటే కనబడుతుంది. గతంలో టీడీపీ వల్ల ఎలాగైతే బాధపడినారో వైఎస్ఆర్సీపీ నాయకుల చేతిలో, మరి అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకొచ్చి మీరు పనులు ఇస్తున్నారు. అదేవిధంగా కూటమి ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే మీ పార్టీ గెలిపించడానికి మీరు పనిచేసినారో ఆ టీడీపీ వాళ్ళని మీరు కలుపుకొని ఇంకా ఇంతకంటే గౌరవం ఇంకోటి ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళని గొంతుకొచ్చే రకంగా తయారైంది మీ వ్యవహారం. టీడీపీ పార్టీతో టికెట్ తీసుకుని టీడీపీ వాళ్ళని మిమ్మల్ని కలుపుకోవడం అనేది చాలా నీచమైన వ్యవస్థ. సో ఈ విషయం కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోతున్నాము. రాబోయే రోజుల్లో ఈయన అభివృద్ధిపై దృష్టి పెడతాడా, లేకపోతే ఈయన జస్ట్ బీజేపీ డెవలప్మెంట్ కోసం పోతాడా తేల్చుకోవాలి. ఆధునిక అభివృద్ధి కోసం అయితే ఉండండి, లేకపోతే రిజైన్ చేసి దయచేసి వెళ్ళిపోండి సార్, మొక్కు చెప్తున్నాం పార్థసారథి గారు. ఎందుకంటే మిమ్మల్ని పరిచయం లేదు. మీరు ఇలాగే దిగజాడు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఎప్పటికప్పుడు కడిగి పడేసే వ్యవస్థ ఎంఐపీఎస్ నూరామా తీసుకుంటాడు, మా టీం తీసుకుంటుంది. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ అవినీతిని, అక్రమాలని ఎలాగైతే మీరు యొక్క దొంగల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారో, దొంగల్ని మీరు దగ్గర తీసుకుంటున్నారో, ఎలాగైతే కూటమి న్యాయాన్ని చేస్తున్నారో, కూటమి ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నారో, ఎలాగైతే ఆధునిక ప్రజలు మీరు మోసం చేస్తున్నారో, ఇవన్నీ మేము పూసగుచ్చులు ప్రజల్లోకి తీసుకుపోతాము. మీరు ప్రజల్లో ఒక తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే మీరు చేసే రాజకీయం అలా ఉంది. అంతా మోసపూరితమైన అబద్ధాలు, నోరు తెరిసే అబద్ధాలే. మరి సివిల్ పోలీసులు తీసిపోయి మీరు ట్రాఫిక్లో పోతున్నారు. ట్రాఫిక్కి సివిల్ పోలీసులకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు తీసుకోండి, మున్సిపల్ ఆఫీస్ తీసుకోండి. సివిల్ పోలీసులకి భోజనం చేసే టైం కూడా ఉండదు. మా ఫ్రెండ్స్ సీఏలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మాకు అక్కడ టిఫిన్ క్యారియర్ ఉంటుంది, ముందు దాని దగ్గర పెట్టి తినే టైం ఉండదని చెప్పి బాధపడతారు. అది సివిల్ పోలీస్ వ్యవస్థకు ఉండే బిజీ లైఫ్ అది. మరి వాళ్ళని తీసుకొని మీరు ఏదో మిలిటరీని దింపినట్లా ముగ్గురు తీసుకుని టైంపాస్ చేయడం అనేది పుగ్గేదని కూడా డిగ్రీ కాకుండా, మరి ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే అధికారులు మీరు పని చేయించడం కానీ వాళ్ళని మీ సొంత బిల్డప్ కోసం వాడుకోవద్దని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇక మీరు పక్కన ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో వాళ్ళ హయాంలోనే మున్సిపల్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కట్టించింది. మరి ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది, ఏసీపీగా ప్రమోషన్ వచ్చింది ఆయనకి. వాళ్ళని పట్టుకొని వాళ్ళ బుక్లు పట్టుకొని తిరుగుతున్నారు. మరి ఎవరి చెవులకు పెడుతున్నారు ఎమ్మెల్యే గారు, పార్థసారథి గారు. మరి ఇంకా చర్య తీసుకుంటే మీ పక్కన ఆఫీసర్ కూడా తీసుకోవాలి కదా. అప్పుడు ఆయన టీపీ, ఇప్పుడు ఏసీపీ శ్రీనివాస నాయక్ అనుకుంటా. మరి ఆయన హయాంలో ఒకసారి నోటీస్ ఇచ్చాడా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాహిబ్ రెడ్డికి? ఒకసారైనా ఎమ్మెల్యే జయస్వామికి నోటీస్ ఇచ్చినాడా? ఎవరి ముందు ఈ డ్రామాలు చేస్తున్నారు మీరు అంతా. మరి అదే టీపీఓని తీసుకొచ్చి నువ్వు అదే టీపీఓతో తిరుగుతున్నావు ఊరంతా ఏమో చేయాలని చెప్పి. మరి ఇంకొక బాంబు ఏం తెలిసిందంటే రోడ్లు బాగానే ఉన్నాయి, మీరు ముందుకు వచ్చారని చెప్తున్నారు షాప్స్ వాళ్ళని. వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళని వెనక్కి దొబ్బని నేను గెలిపించిండేది కదా. రోడ్ల మీద తిరిగి నీతులు చెప్పాక సూక్తులు చెప్పాక కాదు కదా. చిన్న వ్యాపారస్తులు మీరు మాస్టర్ ప్లాన్ చేసి పెద్ద బిల్డింగ్లు పలగొడితే చిన్న వ్యాపారస్తులు నిలబడి వ్యాపారం చేసుకునే స్థలం ఉంటుంది. ఇది ఇందిరమ్మ కాలం నుంచి ఉండేది. ఒక 4 feet ఫుట్పాత్ మీద మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఇందిరమ్మ కాలం నుంచి ఉండే న్యాయమైన వ్యవస్థ. మీరేం చేస్తున్నారంటే పెద్ద పెద్ద బిల్డింగ్ ముట్టుకోకుండా తోపుడు మండలిని దుబ్బించేది, అరటిపండ్ల అమ్మే సద్దా ఇచ్చేది, చిన్న చిన్న బయట ఏదో బొట్టు బిల్లు అమ్ముకునే వాళ్ళని తిట్టేది, లేకపోతే చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని చిన్న చిన్న ఆడవాళ్ళని తిట్టేది. ఇదేనా పరిస్థితి? ఏదోని కడుపు కొట్టాలి. మీ బైపాస్ గురించి ఇట్లా జరిగింది మీ వ్యవస్థ. బైపాస్ విషయంలో కూడా మీరేం చేసినా బడా బాబులకే ఒత్తాసు పలుకుతారు.
మీ వ్యవహారం ఉండేదని చూస్తున్నాము. మీరు బడాబాబులకి వద్దాసి పలుకుతారు, సామాన్యుని అట్లా వదిలేస్తున్నారు గాలి. పెద్ద పెద్ద బిల్డింగ్ వదిలేసి మీరు చిన్నగా రోడ్డు మీద ఏదో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, లేకుంటే చెప్పులు అమ్మేవాడిని, ఫ్రూట్ ఏదో బొట్టు పిల్లలు అమ్మేవాళ్ళని, ఆడవాళ్ళని, గాజులు అమ్మే ఆడవాళ్ళని మీరు పంపిస్తున్నారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్థసారథి గారు మాస్టర్ ప్లాన్ తీసుకురండి, పెద్ద పెద్ద బిల్డింగ్ కొట్టండి, అప్పుడు మిమ్మల్ని ఒప్పుకోవడం నిజమైన ఎమ్మెల్యే. ఊరికి రోడ్డు మీద నిలబడి ఉత్తర మాటలు చెప్పకుండా డైలాగ్ కొట్టుకుని తిరగడం కాదు పరిస్థితి. మీకు దమ్ము ధైర్యం అంటే మాస్టర్ ప్లాన్ తీసుకురండి. ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఎరుసాం బిల్డింగ్, వైఎస్ఆర్ బిల్డింగ్, ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్, ఏ బిల్డింగ్ మాకెందుకు? ఎరుసాం బిల్డింగ్ 5 కోట్లు మీరు చెప్పిన లెక్కలో, వాళ్ళ 100 కోట్ల 1000 కోట్ల భూ కబ్జాలున్నాయి. దాన్ని ముట్టుకునే దమ్ము మీకు ఉందని ప్రశ్నిస్తున్న పార్థసారథి. ఆ దమ్ము ఉంటే రాజకీయం చేయలేకుండా చేయొద్దు. 1.5 సెంటు పట్టా కూడా వదలలేదని ఎరసాం మీద ఆరోపణ ఉంది. మరి అలాంటి వ్యక్తి ఒక బిల్డింగ్ ఇచ్చేస్తే క్షమించేస్తావా? నీ ప్లాట్ ఏమైనా పోయిందా చెప్పు ఎమ్మెల్యే గారు. మరి సాహిబ్ సెంటర్ హయాంలో ప్రతిరోజు ఆ ఇంట్లో పంచాయతీలు జరిగేవి. కోట్ల రూపాయల భూములు లక్షలు లాక్కున్నారని అభియోగాలు ఉన్నాయి. సీటు వేస్తారన్నారు గుడిసి కృష్ణమ్మ గారు అప్పట్లో. మరి మధ్యలో టీడీపీ నాయకులు ఆమె కూడా స్పందించాలి దీని మీద. సీట్ ఎందుకు పెట్టలేదు పార్థసారథి గారు? భయపడుతున్నారా, లాలించబడ్డారా? రెండింటిలో ఏదో ఒకటి. సాహిబ్ రెడ్డి కాలంలో జరిగిన అక్రమాలకు, భూ కబ్జాలకు సీట్ ఎందుకు వేయడం లేదని గుడిసి కృష్ణమ్మ గారు కూడా దీని మీద వివరణ ఇవ్వాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సీట్ వేస్తామన్నారు, ఎందుకు వేయలేదు? కాబట్టి ప్రజలకు ఇచ్చిన ప్రజలు వాగ్దానం మర్చిపోరు. ప్రజలు ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారు, ప్రజల నాయకులు గారు. కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు బుద్ధిగా పరిపాలించండి. మోసాలు చేయడం, ఇలా డైవర్షన్, ఒక టాపిక్ మీద టైంపాస్ చేయించడం, టైంపాస్ చేసే పరిస్థితి అదుపులో లేదు. యువత నిరుద్యోగులుగా 1000 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. మరి వాళ్ళకి మీరు జస్ట్ మీ టైంపాస్, మీ సుత్తి కబుర్లు వినడానికి వాళ్ళకి న్యూస్ ఇస్తున్నారు అంతే. మీరు టైంపాస్ వాళ్ళకి ఉద్యోగాలు మీరు ఇచ్చే పరిస్థితి లేదు, మాస్టర్లను తెచ్చే పరిస్థితి లేదు, స్కూల్ హాస్పిటల్ బాగా చేసే పరిస్థితి లేదు, ఊరిని బాగా చేసే పరిస్థితి మీలో కనబడడం లేదు. నిన్నటికి నిన్న మీరు రోడ్డు మీద తిరిగి మీరు ఏం చేసినారు? లాస్ట్కి చివరికి మీరు సాధించింది ఏం? లాస్ట్కు కాలువలు క్లీన్ చేసి అది చేసినారు, అంతా కాలువలు క్లీన్ చేసినాము, అది చేసినాము అన్నారు. లాస్ట్కి ఏమైంది? రోడ్ల మీద పడవలు ప్రయాణించే పరిస్థితి అదలో వచ్చింది జస్ట్ 3 మంత్స్కే. మరి మీరు ఏం సాధించడం? 3 మంత్స్ అధికారులతో మీటింగ్లు పెట్టి, బిల్డప్ ఇచ్చి, పోలీస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి, కమిషనర్ కూర్చోబెట్టి, మరి సబ్ కలెక్టర్ లెవెల్లో మీరు సాధించింది అదే నీళ్ళు రోడ్డు మీద వచ్చినా మీరు ఏం సాధించినారు? కాబట్టి మీ ఊకదంపడ ఉపన్యాసాలు ఆపేసి పని మీద దృష్టి పెట్టండి, లేకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇలాగే మీరు డైవర్షన్ పాలిటిక్స్ పెడితే ఖచ్చితంగా మీకు మీ రాజకీయాలకు చరమగీతం పాడే రోజు త్వరలో ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంఐపిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.